సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కావాల్సిన అత్యంత కీలకమైనది ఏంటి అన్నప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు తెలుసుకోవడం. ఏం చదవాలి ఏం చదవకూడదు తెలుసుకోవడానికి ఉన్న రిసోర్స్ ఏంటి అంటే సిలబస్ పేపర్లు. సిలబస్లో ఏముంది అని మనకు అర్థమైతే ఏం చదవాలో తెలుస్తుంది. సిలబస్లో ఏమున్నాయో తెలిసిన తర్వాత తెలియాల్సింది ఏ ఏ పుస్తకాలు చదవాలి అన్నది, ఏ ఏ వెబ్సైట్స్ని కానీ ఇతరత్ర రిసోర్సెస్ని కానీ ఫాలో అవ్వాలి అన్నది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్గా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది నాట్ జస్ట్ ప్రిపరేషన్, ఏదో చేసాం కదా చేసాం అంటే మాత్రం అవ్వదు. ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే, కొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సిందే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ స్ట్రెంగ్త్స్ ఏంటో మీ వీక్నెసెస్ ఏంటో మీరు గుర్తించాల్సిందే. అలా గుర్తించే క్రమంలో మనం సిలబస్ని, బుక్స్ని, వాటిని అనాలిసిస్ చేయడం అనేది ఈ సెషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సాధారణంగా కొంతమంది స్టూడెంట్స్ మేము గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాం సార్ అంటారు, కొంతమంది గ్రూప్ 1 మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు, కొంతమంది సివిల్స్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నామంటారు, కొంతమంది ఏపీపీఎస్సి లేదా కొంతమంది టీఎస్పీఎస్సి ఆంధ్ర లేదా తెలంగాణకి మాత్రమే కన్ఫైన్ అయ్యాను సార్ అంటారు. ఒక విధంగా మంచిదే, ఏదో ఒక ఎగ్జామ్ని పట్టుకుని ఆ ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ చేసి చదవడం అనేది ఒక విధంగా మంచిది. కానీ ఇవాళ ఉన్న కాంపిటీషన్లో, ఇవాళ ఉన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో లాంటి సందేహాల్లో, రోజు రోజుకి పెరుగుతున్న కాంపిటీషన్లో ఈవెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ డే 1 నుంచి ఇవాళ ఈ సెషన్కి నేను ఇన్వైట్ చేసినప్పుడు డిగ్రీలు అయిన వాళ్ళు మాత్రమే కాకుండా డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నవాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చారంటే ఆలోచించవచ్చు ఎంత కాంపిటీషన్ పెరుగుతుంది అన్నది. ఇలాంటి కాంపిటీషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో గ్రూప్ 1కో గ్రూప్ 2కో సివిల్స్కో ఏదో ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అయితే నా దృష్టిలో అంత గొప్ప స్ట్రాటజీ అవ్వదు. అలానే అన్నిటికీ ప్రిపేర్ అవ్వడం మొదలు పెడితే ఏది రాకుండా పోయే అవకాశం ఉంది. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టడం లాంటి ప్రయాణం. కానీ నిజానికి కాస్త కామన్ సెన్స్ అప్లై చేస్తే, కాస్త అవగాహన చేసుకుంటే అన్ని సిలబస్ పేపర్లని ఒకే చోట ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నా చేతిలో ఉన్నవి గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 4 ఎగ్జామ్స్ సంబంధించిన ప్లస్ యూపీఎస్సికి సంబంధించిన సిలబస్ పేపర్లు అనేవి. వీటన్నింటినీ ఓ 2-3 గంటల టైం పెట్టుకుని సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఇంకో పని చేయకుండా కనుక చదివితే మనకి ఏమర్థమవుతుందంటే నిజానికి ఏపీపీఎస్సిలో చదివేవి కొన్నేమో యూపీఎస్సిలో ఉన్నాయి, యూపీఎస్సిలో చదివేవి కొన్నేమో టీఎస్పీఎస్సిలో ఉన్నాయి, ఆ మాటకు వస్తే గ్రూప్ 1లో చదివేవి కొన్ని గ్రూప్ 2లో ఉన్నాయి, గ్రూప్ 2లో చదివేవి కొన్ని గ్రూప్ 1లో ఉన్నాయి. అన్నీ కలిపి నదులు ఒకే ఒక సముద్రంలోకి వెళ్ళినట్టుగా వీటన్నిటిలోనూ ఉండే కామన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అవి చదివితే నిజానికి ఏ ఎగ్జామ్కైనా రాయవచ్చు అనే ఒక చిన్న కామన్ సెన్స్ అవగాహన కలుగుతుంది. అందుకని వాటన్నిటినీ కలిపి నేను ఏం చేశానంటే అసలు ఏమేమి ఎగ్జామినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా చదవాలి, వీటిని ఎలా చదివితే బాగుంటుంది అనే ఒక ఓరియంటేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న టేబుల్ కానీ లేదా ఇక్కడ హాజరవుతున్న స్టూడెంట్స్కి చూపిస్తున్న టేబుల్లో కానీ మనం ఏం చేసామంటే ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏమేమి ఉన్నాయి, టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి ఏమేమి ఉన్నాయి అని కామన్ ఏరియాస్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే ఒక చిన్న కసరత్తు చేద్దాం. అదొకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఫస్ట్ మీ దగ్గర టీజీపీఎస్సి అనేది అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కేవలం టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి మాత్రమే కాదు, యూపీఎస్సికి ఉంటుంది, దాంతోపాటు ఏపీపీఎస్సి కూడా ఉంటుంది. అంటే అక్కడ మీరు అవగాహన చేసుకోండి, ప్రిలిమినరీలో మార్కులు ఎక్కువ తక్కువ ఉంటే ఉండవచ్చు. ఉదాహరణకి టీఎస్పీఎస్సిగా తీసుకుంటే ప్రిలిమినరీ 150 మార్క్స్ అంటే 150 మార్కులకి 2.5 గంటల పాటు ఎగ్జామ్ రాయాలి. 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్గా ఇస్తారు.
ఈ సంఖ్య మారితే మారవచ్చు. యూపీఎస్సీలోనేమో 100 మాత్రమే ఉంటే ఉండవచ్చు, ఏపీపీఎస్సీలో కూడా 150 ఉంటే ఉండవచ్చు. వాటి లోపల ఉండే కంటెంట్ కూడా సమానం. కాబట్టి రాసుకోండి, మీ నోట్స్లో రాసుకుని తీరాల్సిందే. స్ట్రాటజీ నెంబర్ 1, ప్రిలిమినరీ ఏ ఎగ్జామ్కైనా కామన్. ప్రిలిమినరీ అనేది అంటూ చదివితే మీరు ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ కావచ్చు, ప్రిలిమినరీకి సంబంధించిన టైం కావచ్చు, ప్రిలిమినరీకి సంబంధించిన మార్కులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ కామన్. అందుకని ప్రిలిమినరీ విషయంలో మీరు రాసుకోవాల్సిన మొట్టమొదటి స్ట్రాటజీ ఏంటంటే, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అన్నింటికి సమానం. కాకపోతే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, తెలంగాణ ఎగ్జామినేషన్స్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే తెలంగాణకి మాత్రమే పరిమితమైన 4 అంశాలు చదవాల్సి ఉంటుంది. అది కూడా మీరు నోట్స్లో రాసుకోవాలి. తెలంగాణకి సంబంధించిన 4 అంశాలు. 1, తెలంగాణ హిస్టరీ. 2, తెలంగాణ జాగ్రఫీ. 3, తెలంగాణ ఎకానమీ. 4, తెలంగాణ సొసైటీ. సొసైటీ అన్నప్పుడండి సోషియో కల్చరల్ అనే పదం వస్తుంది, సామాజిక సాంస్కృతిక అంశాలు అని. విచిత్రం ఏంటంటే, ఈ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ లేదా గవర్నెన్స్ లేదా తెలంగాణ సంబంధించిన ఎకానమీ అండ్ తెలంగాణ సంబంధించిన సోషియో కల్చరల్ ఏవైతే అంటామో, ఈ తెలంగాణ తీసేసి ఆంధ్ర పెడితే ఆంధ్ర ఎగ్జామినేషన్కి అవుతుంది. అంటే ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జాగ్రఫీ, ఆంధ్ర ఎకానమీ, ఆంధ్ర సోషియో కల్చరల్ పాయింట్స్. అంటే మీరు తెలంగాణకి ప్రిపేర్ అవుతుంటే తెలంగాణది అదనంగా, ఆంధ్రాకి ప్రిపేర్ అవుతుంటే ఆంధ్రాకి అదనంగా, ఈ తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టేస్తే ఉన్నది జస్ట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ ఏవైతే ఉంటాయో అది యూపీఎస్సీకి. ఇంకా సింపుల్ చెప్పాలంటే, మీరు వాడే సెల్ ఫోన్ని గుర్తుంచుకోండి. మీరు వాడే సెల్ ఫోన్ని మీరు అలా షాపులో కొన్న వెంటనే ఏదో ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఏదో అంటాం, ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్స్తో ఉన్నది యూపీఎస్సీ అని గుర్తుంచుకోండి. మీరు కొన్న సెల్ ఫోన్లో ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అనేవి యూపీఎస్సీ అని గుర్తుంచుకోండి. దానికి అదనంగా ఏపీ యాప్ వేస్తేనేమో ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, తెలంగాణ యాప్ వేస్తేనేమో తెలంగాణ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ ఏమో ఆంధ్రాలో, ఆంధ్ర స్టూడెంట్స్ ఏమో తెలంగాణలో నాన్ లోకల్గా రాసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్ర అయినప్పటికీ తెలంగాణ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మీరు తెలంగాణ అయినప్పటికీ ఆంధ్ర ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నాన్ లోకల్ 5 to 10% ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది రిజర్వేషన్లో, నాన్ లోకల్ రిజర్వేషన్. అంతెందుకు, నిన్న కాక మొన్న జరిగిన గ్రూప్ 2 ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణకు సంబంధించిన ఒక క్వశ్చను ఆంధ్ర ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఆ మాటకు వస్తే అంతకుముందు తెలంగాణ ఎగ్జామినేషన్లో దాదాపు ఒక 10 ప్రశ్నలు ఆంధ్రాకి సంబంధించి అడగడం జరిగింది. అందునే మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ విషయంలో మీరు కనుక కళ్ళు తెరుచుకుంటే, కామన్ సెన్స్ అప్లై చేస్తే, ఎలా చదవాలో ఏం చదవాలో కనుక మీకు తెలిస్తే, మీరు ముందే డే 1 ఇలా ముందే సైంటిఫిక్ ప్లానింగ్ తోటి ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా చదవడం మొదలు పెడితే మీ సమయం వృధా కాదు. మీరు ఇంతవరకు ప్రిపరేషన్ చేసిన విధానం వేరని మీకే అర్థమవుతుంది. కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. కనీసం ఎప్పటికైనా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 3 పనులు చేసే ప్రయత్నం చేయండి. 1, డెడికేషన్, ప్రాణం పెట్టండి. ఎగ్జామినేషన్ కోసం మీరు డెడికేషన్ లేకపోతే, అంకిత భావం లేకపోతే, నాకు మొగుడు, పెళ్ళాం, పిల్లలు, జాబులు లేకపోతే కనుక ఇక అవన్నీ బాధ్యతలు తప్పేం కాదు. కానీ ఏదో ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే నీకు ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, వాట్సాప్ చాటింగ్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఈ ట్విట్టర్లోనేమో ఈ కేటీఆర్ గారితో, రేవంత్ రెడ్డి గారితో మీరేమో చాటింగ్లు, ఇన్ని చేస్తే మీరు ఐఏఎస్ కాదు కదా, గ్రూప్ 1 కాదు కదా, గ్రూప్ 2 కూడా అవరు. డెడికేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇక రెండవది, సివిల్ సర్వీసెస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఆంధ్ర అయినా సరే, తెలంగాణ సరే, అర్థం చేసుకోవాల్సిన రెండవది ఏంటంటే క్లారిటీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. ఏం చదవాలో క్లారిటీ ఉండాలి.
అసలు ఇవాళ ఈ మారథాన్ సెషన్ మీ ముందు తీసుకురావడానికి కారణం అదే. నేను ఒక సెషన్ ద్వారా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏం చదవాలో తెలుసుకోండి, ఏం చదవకూడదో తెలుసుకోండి, ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకోండి, ఏ పుస్తకం చదవకూడదో తెలుసుకోండి. అన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మార్కెట్లో కొన్ని వందలు దొరుకుతాయి, అన్నీ చదవకండి. మార్కెట్లో కొన్ని వందల యూట్యూబ్లు ఉంటాయి, అన్నీ చూడకండి. మార్కెట్లో కొన్ని వందల వెబ్సైట్లు ఉంటాయి, అన్నీ చూడకండి. ఏదో ఒకటి ఎంచుకోండి. ఏది ఎంచుకోవాలది మీ ఇష్టానికి సంబంధించింది. అందుకని మళ్ళీ చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ప్రిలిమినరీ విషయంలో మాత్రం మీరు ఒక చిన్న స్ట్రాటజీగా చదవండి. ప్రిలిమినరీకి సంబంధించిన సిలబస్ కూడా నాకు తెలిసి ఏపీపీఎస్సీ సిలబస్ చాలా విపులంగా ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఒక ఏపీపీఎస్సీ తప్ప మిగతా 2 ఎగ్జామినేషన్స్ టీజీపీఎస్సీ కానీ లేకపోతే కనుక యూపీఎస్సీ కానీ డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇవ్వలేదు. కానీ అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను వేరే వీడియో చేస్తాను. ఇవాళంతా మనం సిలబస్ కంటెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి గ్రూప్ 1 ముందు కంప్లీట్ చేసుకుందాం. గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి 1+6 పేపర్లు ఉంటాయి. అదేంటి సార్ 7 పేపర్లు అనొచ్చు కదా, 1+6 అని ఎందుకన్నారు అనేది పాయింట్. యాక్చువల్గా మీరు వీలైతే మీకు కూడా ఇది ఇవ్వడం జరిగింది, చూసే ప్రయత్నం చేయండి. 1+6 అని ఎందుకన్నానంటే ఒకటేమో జనరల్ ఇంగ్లీష్ పేపరు, దాని మార్కులు కౌంట్ చేయరు కాబట్టి మనం దాన్ని 1గా పక్కన పెట్టాం. మిగతా 6 పేపర్లు, మొదటి పేపర్ జనరల్ ఎస్సే, రెండవ పేపర్ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, మీకు ఆల్రెడీ ఇది ఇవ్వడం జరిగింది, హిస్టరీ కల్చర్ జాగ్రఫీ. థర్డ్ పేపర్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఫోర్త్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సిక్స్త్ పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. విచిత్రం ఏంటంటే తెలంగాణకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1లో ఈ 6 పేపర్లు అంటే ఇంగ్లీష్ పేపర్ ఒకసారి పక్కన పెడదాం. ఇంగ్లీష్ పేపర్ మీకు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, యూపీఎస్సీకి ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. యూపీఎస్సీలో అయితే కనుక మదర్ టంగ్ కూడా రాయాల్సి ఉంటుంది. సరే, ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తాను. మీరు గమనించాల్సింది ఏంటంటే జనరల్ ఎస్సే ఈజ్ కామన్ టు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ. జనరల్ ఎస్సే మీద ఎలా కమాండ్ తెచ్చుకోవాలి అని నేను ఫర్దర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికోసం ప్రత్యేకంగా నేను తయారై వచ్చాను. కాబట్టి జనరల్ ఎస్సే విషయంలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ కామన్ టు ఆల్ 3 ఎగ్జామినేషన్స్. యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీ కూడా జనరల్ ఎస్సే అనేది కామన్. జనరల్ ఎస్సే కామన్ అనే పదం ఎందుకు వాడతాం మనం? వాట్ ఈస్ ద రీజన్ అంటే యాజ్ ఎ స్టూడెంట్గా మీరు కనుక జనరల్ ఎస్సే మీద కమాండ్ తెచ్చుకుంటే మీరు చాలా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే తెలంగాణలో 150 మార్కులకి ఒక ఎస్సే ఉంటుంది, అంటే ఒక ఎస్సే పేపర్. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఒక ఎస్సే ఉంటుంది. కాకపోతే యూపీఎస్సీలో మాత్రం 250 మార్కుల పేపర్ ఉంటుంది. ఈ సిలబస్లు చాలా సైంటిఫిక్గా ఇవ్వడం అనేది కూడా మీరు గమనించాలి. ఆ మాటకు వస్తే యూపీఎస్సీ కన్నా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లు కానీ గ్రూప్ 2 సిలబస్లు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి నిజంగా యూపీఎస్సీతో పోలిస్తే. ఎందుకంటే 6 పేపర్లు అన్నా మనం, 6లోనూ ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లోంచి 50 మార్కులు ఉన్నాయి. అంటే ఈ సిలబస్లో ఏ ఏరియా నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఏమేమి చదవాలో, ఎన్నేసి మార్కులు ఉంటాయో కూడా సుస్పష్టంగా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సిలబస్లో ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. అదేంటంటే ప్రతి విభాగంలోనూ అంటే
టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ. ఉదాహరణకి పేపర్ 1. పేపర్ 1లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏ ఏ సెక్షన్స్కి డీటెయిల్డ్గా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రతి పేపర్లోనూ 3 సెక్షన్స్ ఉంటే ఒక్కొక్క సెక్షన్లోనూ 5 చాప్టర్లు ఉన్నాయి. నేను ఆ చాప్టర్ డివిజన్స్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలని కూడా నేను ఒక చిన్న విభాగం తీసుకొచ్చాను. సో అందుకని ఒక మాట చెప్పాలి అంటే డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా సిలబస్ ఉన్నప్పుడు, ఏ ఏ టాపిక్లు చదవాలో కూడా సిలబస్లో చెప్పబడినప్పుడు, ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్కి మార్కెట్లో అనేకమైన పుస్తకాలు లభ్యమవుతున్నప్పుడు, స్టాండర్డ్ బుక్స్ తెలుగు మీడియానికి దొరుకుతున్నాయి, ఇంగ్లీష్ మీడియంకి దొరుకుతున్నప్పుడు, దేనికోసం మీరు ఇంకా నేను చదవలేనండి, నాకు కోచింగ్ కావాలండి, నేను ఐఏఎస్ అవుతానా అండి, నేను గ్రూప్ 1 అవుతానంటారా అని మీ మీద మీకే భయాలు పెట్టుకుంటే ఎట్లా? ఏదో విక్రమార్కుడో బేతాళుడే అదే శవాన్ని మోసుకెళ్తూ భయాల శవాలను మోసుకెళ్తున్నట్టుగా మీరు ఎందుకు చేస్తారు? నాకు వస్తుందా సార్, నా వల్ల అవుతుందంటారా? మీ వల్ల అవ్వట్లేదంటే కారణం మీరే. సిలబస్లు చాలా క్లియర్గా ఉన్నాయి, పుస్తకాలు చాలా క్లియర్గా ఉన్నాయి, ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇంత క్లియర్గా ఇంకా నేను దీన్ని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మీరు నా ముందుకు వచ్చారు కాబట్టి మీకు ఈ క్లారిటీ ఇచ్చేందుకు చేస్తున్న సెషన్ ఇది. వీటి మీద మళ్ళీ క్లియర్గా ఒక్కొక్క టాపిక్ని తీసుకుంటూ కూడా వీడియోలు చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇంతలా ఒక ఫ్యాకల్టీగా మేము మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా మీ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1+6 పేపర్లలో, ఇంగ్లీషు పక్కన పెడితే 6 పేపర్లలో, ఒక్కొక్క పేపర్లో 3 టాపిక్లు అంటే 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్కి మళ్ళీ 5 చాప్టర్లు, ఒక్కొక్క సెక్షన్లోంచి 50 మార్కులు, వీటన్నింటిది కూడి టోటల్గా 3 × 50 150 మార్కులు. వాటిని 3 గంటల్లో రాయాలి. నేను దాన్ని చాలా క్లియర్గా ఈ టేబుల్లో టాపిక్స్, పేపర్స్, డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఈచ్ సెక్షన్ హౌ మెనీ మార్క్స్ ఆర్ అలాటెడ్ అండ్ ద టోటల్ మార్క్స్ ఆర్ టు బి అలాటెడ్ అనేవి చాలా సుస్పష్టంగా. నన్ను అడిగితే ఇలాంటిది మనం తయారు చేసుకుని ఇట్లా కనుక మనం ఏదో వాల్కి పేస్ట్ చేసుకుంటే ఎవ్రీడే దీన్ని చూస్తూ ఉన్నప్పుడు వీ గెట్ క్లారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ షుడ్ రీడ్ అనేది. ఇకపోతే వాటి సిలబస్ లోపల ఏమి ఉన్నాయి అంటే హిస్టరీలో ఏముంది, జాగ్రఫీలో ఏముంది, ఏపీ అదే తెలంగాణ హిస్టరీలో ఏముంది, ఎకానమీలో ఏముంది, డెవలప్మెంట్లో ఏముంది, ఎన్విరాన్మెంట్లో ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏముంది, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏముంది, ఇట్లాంటివన్నీ నేను మళ్ళీ వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ సెషన్స్లో వాటిల్లో. ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎలా ఉందో చూస్తే, తెలంగాణలో ఉన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్గా మీరు చూస్తే 4 పేపర్లు ఉంటాయి. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 4 పేపర్లు ఉంటాయి. మీ ఇచ్చిన షీట్లో లాస్ట్లో ఉందండి అది. పేపర్ 1, 2, 3, 4 పేపర్లలో ప్రతి పేపర్కి 150 మార్కులు కేటాయించారండి. అంటే 600 మార్కులు టోటల్. ప్రతి పేపరు 2.5 గంటల పాటు రాసేందుకు అవకాశం ఉంటుందండి. గ్రూప్ 1 ప్రిలిమినరీ, ఐ రిపీట్, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, గ్రూప్ 2 టోటల్ 4 పేపర్లు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ ఎలా అవ్వాలనే క్లారిటీ మీకు వస్తే, అది నేను ప్రత్యేకంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం సెషన్ తీసుకుంటాం. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ మనకు వస్తే, అంటే ఒక క్వశ్చన్ ఇస్తే 1, 2, 3, 4 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ 4 ఆప్షన్స్లోంచి ఏ ఆప్షన్ని మనం రైట్ అని కనుక్కోవడానికి నిజానికి మనకి కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా కనుక్కోవచ్చు.
కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా కనుక్కునేందుకు ఒక స్ట్రాటజీ ఉంది. దాన్ని ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు. ఇలాంటివి దాదాపు ఒక 5-6 టెక్నిక్లు ఓన్లీ ఫర్ ప్రిలిమినరీ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఉన్నాయి. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి ఉన్న ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ అయినా, యూపీఎస్సీ ప్రిలిమినరీ అయినా, అండ్ గ్రూప్ 2 అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒక మాట చెప్పండి అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. సాధారణంగా ఒక స్టూడెంట్ ఏ కారణం చేతనైనా నాకంత శక్తి లేదని తన మీద తనకు అపనమ్మకం ఉన్నా, లేదా సార్ నాకు ఏదో చిన్న జాబ్ చాలు సార్ అనే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉన్నా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నా గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతారు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు గ్రూప్ 2 కనుక సాధించాలని అనుకుంటే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 వస్తుంది. మీరు గ్రూప్ 1 సాధించాలనుకుంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వండి. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 వస్తుంది. అప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ రాదా, లేదా ఐఏఎస్కి ఏది ప్రిపేర్ అయితే ఐఏఎస్కి వస్తుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఐఏఎస్ఏ రావాలి అంటే భారతదేశంలో ఉన్న 10 లక్షల మంది అప్లై చేస్తుంటే అందులో ఒక 2 లక్షల మంది సీరియస్గా రాస్తుంటే అందులో మళ్ళీ 1,00,000 మంది ఇంకా సీరియస్గా రాస్తుంటే అందులో ఒక 10,000 మంది చాలా 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 సీరియస్గా రాసి ప్రిలిమినరీ నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తుంటే మీరు ఆ 10,000 మంది కన్నా బాగా ఉండాలని, అందులో ఇదివరకు 1 అమాంగ్ ద బెస్ట్ అయితే సరిపోయేది. అంటే క్లాస్ రూమ్లో అందరిలోకెల్లా నువ్వు బెస్ట్ అయితే చాలు. కానీ ఇవాళ అలా కాదు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా ఇవాళ యాక్చువల్గా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా. అంటే సమాజంలో ఎంతమంది అయితే ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరిలోనూ నువ్వు ఒక మెరుగు అయితేనే, ఒక కత్తి అయితేనే, ఒక ఖడ్గం అయితేనే, ఒక అత్యద్భుతమైన వ్యక్తి అయితేనే నీకు ర్యాంక్ వస్తుంది, లేదా రాదు. అదే డే 1 నుంచి నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయినా, డే 1 నుంచి నీకు క్లారిటీ లేకపోయినా చాలా ప్రమాదం. సో అందుకని ఒక మాటలో చెప్పాలి అంటే గ్రూప్ 2 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ప్లస్ జనరల్ ఎబిలిటీ. నిజానికి ఈ మొదటి పేపరు ద ఫస్ట్ పేపర్ ఆఫ్ గ్రూప్ 2 ఆఫ్ టీజీపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు ద ప్రిలిమినరీ పేపర్ ఆఫ్ గ్రూప్ 1 ఆఫ్ టీజీపీఎస్సీ. సింపుల్ చెప్పాలంటే ఆ మాటకు వస్తే ఈవెన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 అయినా ప్రిలిమినరీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 1 అయినా ప్రిలిమినరీ, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన గ్రూప్ 2లో మొదటి పేపర్లో ఒకటే. అంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఐఏఎస్ అయినా 5 in 1 అని గుర్తుంచుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక్కసారి ప్రిపేర్ అయితే చాలు, మీరు దాన్ని రివిజన్లు చేసుకుంటూ వెళితే చాలు, ఈ 5 ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ పాస్ అయిపోవచ్చు, లేదా ఫస్ట్ పేపర్ పాస్ అయిపోవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 సెక్షన్స్, ప్రతి సెక్షన్లోనూ మళ్ళీ 5 లేదా ఒక పాలిటీకి మాత్రమే 10 చాప్టర్లు ఉన్నాయి. మిగతా ఉన్నట్టుగా 5 చాప్టర్లే ఉన్నాయి. 5 చాప్టర్లు, ప్రతి చాప్టర్ నుంచి 50 ప్రశ్నలు, 3 × 50 = 150. అన్నీ ఆబ్జెక్టివే. 150 మార్కులకి 150 నిమిషాలు. ఇంకా చెప్పాలంటే 1 నిమిషము, 1 ప్రశ్న, 1 మార్కు, దట్స్ ఆల్. 1 నిమిషంలో 1 ప్రశ్నని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, 5 సెక్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్క సెక్షన్లోనూ 5 చాప్టర్లు ఇచ్చారు. ఇది నేను మీకు ప్రొవైడ్ చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఈజీగానే. 5 చాప్టర్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 50 × 3 అంటే 150 మార్కులు. మళ్ళీ మామూలే, 150 మార్కులకి 150 ప్రశ్నలకి 150 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక సెక్షన్లో 5 చాప్టర్లు ఉన్నాయంటే అర్థం ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 మార్కులు అర్థం యాక్చువల్గా. ఎందుకంటే 5 చాప్టర్ల నుంచి 50 మార్కులు కాబట్టి
ఒక్కొక్క చాప్టర్ నుంచి 10 ప్రశ్నలు. అందులో ఒక చాప్టర్ని మనం చదువుతున్నప్పుడు 10 ప్రశ్నలు వస్తాయి ఇందులోంచి అని అనుకున్నప్పుడు అందులో ఇవ్వబడిన సబ్ డివిజన్స్ కూడా మనం అర్థం చేసుకుంటే ఎందులోంచి మార్కులు వస్తాయో పట్టుకోవచ్చు. నేను మన క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీటి మీద సిలబస్ అంతటిని అనాలిసిస్ చేస్తూ ఇస్తున్నాను. ఇది ఒక ఫిజికల్ క్లాస్ రూమ్లా ఉంది కాబట్టి, ఒక సెమినార్ హాల్గా నేను ఏర్పాటు చేశాను కాబట్టి నేను కొంచెం దీన్ని క్రిస్ప్ చేసి కంబైన్డ్ చేసి చెప్తున్నాను. బట్ మళ్ళీ డీటెయిల్డ్గా వీటిలో ఉన్న వివరాలను మనం ఆ క్లాసులో చెప్పుకుంటాం. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 3rd పేపర్ ఎకానమీ డెవలప్మెంట్, 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనేది 1948 తర్వాత 2014 జూన్ 2 వరకు తెలంగాణ ఏర్పాటైన తీరు 1948 నుంచి 1970 వరకు, 1970 నుంచి 1990 వరకు, 1990 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎలా ఏర్పాటయింది అనే దానికి సంబంధించిన ఏదైతే ఒక ప్రధానమైన విభాగం ఉందో అది తెలంగాణ ఉద్యమం అనే దాని మీద స్టేట్ ఫార్మేషన్ అనే టాపిక్ తోటి తెలంగాణకి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది అనుకోండి. మీరు అది గ్రూప్ 1కైనా ఉపయోగపడుతుంది, గ్రూప్ 2కైనా ఉపయోగపడుతుంది. నేను దాన్ని ఇంకోలా చెప్తాను. యాక్చువల్గా శాతవాహనులు మొదలుకొని నిన్న మొన్న తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించేంత వరకు ఉన్న చరిత్రని మీరు తెలుసుకోవాల్సిందే. అది ప్రత్యేక యాప్ అనుకోండి, ప్రత్యేక విభాగం అనుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తుంటే మీరు శాతవాహనులు మొదలుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు ఉన్న మొత్తం చరిత్రను చదువుకోవాలి. ఈ చరిత్ర అంతటిని నేను నోట్సులుగా తయారు చేశాను. మన యాప్లో కూడా వాటి క్లాసులను దాదాపు 75-80 క్లాసులుగా కూడా వాటిని విభజించి పెట్టడం జరిగింది. వీటి మీద మనకి ఫుల్ కమాండ్ ఉండాల్సిందే. అంత కమాండ్ ఉంటే తెలంగాణకు సంబంధించిన అంత బాగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన తెలంగాణ ఎలా అయితే తెలిసిద్దో ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి కూడా తెలుసుకోవాలి మనం. దాదాపు ఫార్మేట్ ఒకటే. దాదాపు ఫార్మేట్ ఒకటే అంటే ఏంటి? ఏ పేపర్ అయినా 150 మార్కులే. అక్కడ మీకు ఇచ్చాను చూడండి. ప్రిలిమినరీ 150 మార్కులు, ఇంగ్లీషుతో పాటు తెలుగు కూడా ఇక్కడ ఉంది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలుగు, ఇంగ్లీష్ అనే 2 పేపర్లు కంపల్సరీ పేపర్లు, నాన్ కౌంటబుల్ పేపర్లు. అంటే వాటి మార్కులు కలపరు. అందుకని వాటి గురించి అలా మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్కులకు ఉంటుంది. సేమ్ ఇందని చెప్పేసాను ఆల్రెడీ. టీఎస్పీఎస్సిలో గ్రూప్ 1 అంటే తెలంగాణ గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఏపీ గ్రూప్ 1లో 5 పేపర్లే ఉంటాయి. 5+2 యాక్చువల్లీ ఇక్కడ తెలుగు కూడా ఉంది కాబట్టి అదే కంపల్సరీ పేపర్ తప్ప అదేమీ కంగారు పడక్కలేదు. మొదటిది జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే ఈజ్ కామన్ టు ఆల్ అండ్ ప్రిలిమినరీ కామన్ టు ఆల్. అలా జనరల్ ఎస్సే ఇక్కడ 7 టాపిక్లు ఇచ్చారు యాక్చువల్గా. నేను వాటి వివరాలని నెక్స్ట్ సెషన్లో చెప్తాను. యాక్చువల్గా జనరల్ ఎస్సేలో మళ్ళీ మామూలే 3 ప్రశ్నలు రాయాలి. అంటే ఒక ఎస్సేకి 50 మార్కులు, ఒక ఎస్సేకి 800 పదాలు రాయాలని ఏపీపీఎస్సి నిర్దేశించింది. టీఎస్పీఎస్సి నిర్దేశించలేదు, కానీ 50 మార్కులకి 800 పదాలు అనేది ఒక జనరల్ ఫెనామినన్ అది. అందునే యూపీఎస్సీలో 125 మార్కులు, 800 పదాలు 50 మార్కులకి అంటే కాస్త అటు ఇటుగా 125
మార్కులకి 1250 పదాలు రాయాలని ఒక అంచనా. 1300 రాసినా 1400 రాసినా కూడా పర్వాలేదు. జనరల్ ఎస్సేకి సంబంధించి ఎస్సే రైటింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ మనం తెచ్చుకుందాం. ఇంకా పేపర్ 2 హిస్టరీ కల్చర్ జాగ్రఫీ అని. ఇక్కడ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ, అక్కడ కూడా హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఉంటుందండి. కాకపోతే హిస్టరీ అనేది ఇండియన్ హిస్టరీ కామన్ టు ఆల్ ఎగ్జామ్స్. ఏపీ నోటిఫికేషన్స్కి ఏమో ఏపీ హిస్టరీ చదువుతాం, టీఎస్పిఎస్సి నోటిఫికేషన్కి ఏమో తెలంగాణ హిస్టరీ చదువుతాం. మళ్ళీ జాగ్రఫీ కామన్ టు ఆల్, కాకపోతే జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ కాకుండా నేను ఫస్టే చెప్పాను మీకు, తెలంగాణ ఎగ్జామినేషన్ అన్న నోట్లోంచి పదం రాగానే నువ్వు రాస్తున్నావు అనగానే రాసేసుకోండి. ఎందుకు చెప్పాను నేను, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ, తెలంగాణ సోషియో కల్చర్, తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ చదవాల్సిందే. సో అందుకని పేపర్ 2లో మనకి ఏపీఎస్సిలో హిస్టరీ కల్చర్ జాగ్రఫీ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 50 మార్కులు, 150 మార్కులు, 2.5 గంటలు మామూలే. కాదు ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఉంటుంది. పేపర్ 3కి వచ్చేసరికి పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఇక్కడ సరిగ్గా మీరు ఇదే పేపర్ని టీఎస్పిఎస్సిలో చూస్తే కనుక ఇదే దాంట్లో టీఎస్పిఎస్సిలో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషను, గవర్నెన్స్ అని ఉంది. అంటే సొసైటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీని బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవాల్సిందేమో టీఎస్పిఎస్సిలో. లా అండ్ ఎథిక్స్ అనే పాయింట్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిందేమో ఏపీపీఎస్సిలో. ఐ రిపీట్ ది స్టేట్మెంట్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న పిల్లలు తప్పనిసరిగా లా అండ్ ఎథిక్స్ని చదవాలి. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మాత్రమే రాస్తున్న స్టూడెంట్స్ ఇండియన్ సొసైటీ గురించి కంపల్సరీ చదవాలి. 2 ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాడు 2 చదవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ 2 సొసైటీ కానీ, లా కానీ, ఎథిక్స్ కానీ, అంటే ఈ 3 విభాగాలు యూపీఎస్సీలో ఉన్నాయి. కాదు యూపీఎస్సీలో పూర్తిగా లా లేదు, న్యాయశాస్త్రానికి సంబంధించి లేవు. కానీ భారతీయ న్యాయ సంహిత లాంటి ఏవైతే చట్టాలు కానీ, నిర్భయ చట్టం కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ కానీ, ఇటీవలి కాలంలో చట్టాలకు సంబంధించిన, కోర్టులకు సంబంధించిన, క్రిమినల్ ప్రొసీజర్స్కి సంబంధించిన వస్తున్న డెవలప్మెంట్స్ కానీ యూపీఎస్సీలో కూడా చదవాల్సిందే. అందుకని లా అండ్ ఎథిక్స్ని ప్రత్యేకంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 కోసం చదవాలి. ఇండియన్ సొసైటీని ప్రత్యేకంగా గ్రూప్ 1 మెయిన్స్ కోసం చదవాలి. కానీ ఈ రెండింటినీ కూడా యూపీఎస్సి చదవాలి. అందుకే నేను ఏమంటానంటే యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వు, మిగతావన్నీ రాసుకోవచ్చు. అదే మనం ఏదైనా కరీంనగర్ వెళ్ళాలనుకోండి, మనం వెళ్ళడానికి రావడానికి ఖర్చు ఉదాహరణకి ఎంతైతే అంత బస్సుకి 500 1000 అవుతుంది అనుకుంటే, మనం కేవలం 1000 రూపాయలు మాత్రమే జేబులో పెట్టుకోం, ఇంకో 1000 రూపాయలు 500 అదనంగా పెట్టుకుంటాం, ఎందుకైనా మంచిదని. అట్లా సివిల్ సర్వీసెస్కి ఏం పెట్టుకోండి, అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రాయడం ఈజీ అవుతుంది. వీలైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెట్టుకోండి ఫోకస్డ్గా. అప్పుడు అన్నీ ఒకేసారి ప్రిపేర్ అవుతున్నప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఈ ఒక్క షీట్ మీతోటి ఉంటే, ఏం చదవాలో ఏం చదవకూడదో కనుక మీకు క్లారిటీ ఉంటే, అందులో నేనైతే ఏమంటానంటే, ఏదో అప్పుడు మనం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం, వారోత్సవాలు, మాసోత్సవాలు అని చేస్తూ ఉంటాం. అలా మనం కనుక ఈ ఏపీ హిస్టరీ వారోత్సవాలు, మాసోత్సవాలను పెట్టుకోండి. ఒక 1 మంత్ పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ఉదయం నుంచి రాత్రి వరకు ఇంకొక పని చేయకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏపీ హిస్టరీని మాత్రమే చదువు. 1 మంత్లో అయిపోతుంది. ఇంకొక 1 మంత్ తెలంగాణ హిస్టరీ మాత్రమే చదువు. ఇంకొక 1 మంత్ ఎథిక్స్, లా మాత్రమే చదువు. ఇంకొక 1 మంత్ సొసైటీ మాత్రమే చదువు. 4 నెలల్లో
ఏపీపీఎస్సికి, యూపీఎస్సికి, టీఎస్పీఎస్సికి కామన్గాను గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను అన్ని పేపర్లని అన్ని టాపిక్స్ని జస్ట్ 3-4 నెలల్లో లేపేశారు. లేపేసిన తర్వాత మిగతావన్నీ చదువుకుంటూ వెళ్తావు. హిస్టరీ ఎక్కడ చదివినా కామనే, జాగ్రఫీ ఎక్కడ చదివినా కామనే. సో అందుకని కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి, కొంచెం స్కిల్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మనకి రాజకీయ నాయకులు కానీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు చూడండి, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ రాష్ట్రానికి ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టు, ఆ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇస్తూ ఉంటారు. అక్కడ ఎలక్షన్స్ని బట్టి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. మహాకుంభమేళా లాంటివి నిర్వహించినప్పుడు కూడా అది ఓట్లుగా ఎలా ట్రాన్స్ఫామ్ అవుతుంది అనేదాన్ని ఆలోచిస్తారు. అందుకని మీరు కూడా ఏది చదివినా అన్నింటికి ఉపయోగపడేలా చదవండి. దానికి కావాల్సింది తెలివితేటలు. అందులో ఎప్పుడు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీకు కావాల్సిన 3 ఆయుధాలు ఏమిటంటే, ఒకటి కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇలా ఇప్పుడు మనం చేస్తున్న విధానంగా ప్రిపేర్ అవ్వడం, ఏది చదవాలో ఏది చదవకూడదో, ఏది కవర్ అవుతుందో, ఏది ఓవర్లాప్ అవుతుందో, ఏది చదివితే అన్నిటికీ ఉపయోగపడుతుందో, ఏది ఎక్స్క్లూజివ్గా చదవాల్సి వస్తుందో అనే దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని కామన్ సెన్స్ అంటారు. ఇక రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదవడం. మనం పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్లు చూసుకుంటూనో, పుస్తకాలు ఓపెన్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత ఏదో బద్ధకం వచ్చేసి ఒళ్ళంతా విరి చేసుకుని, ఇప్పుడు చూడండి మామూలుగా ఇదే మారథాన్ సెషన్ అనే 3-4 గంటల వరుసగా పెడితే మీరందరూ కింద పడిపోతారు. యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ వేసరికి రెస్ట్ ఇవ్వండి సార్ అంటారు. యాక్చువల్గా నిలబడి ఉన్న నాకే రెస్ట్ అక్కర్లేదు, 3-4 కాదు 5-6 గంటలు మాట్లాడగలను. కానీ కూర్చున్న మీకు నీరసాలు వచ్చేస్తాయి, చదువుకుంటున్న మీకు ఆయాసాలు వచ్చేస్తాయి. ఎందుకని అంటే మీరు ఆ పనిని ఇష్టపడటం లేదు. అందుకని నేను ఇవ్వగలను 3వ సజెషన్ ఏంటంటే, మొదటిదేమో కామన్ సెన్స్, రెండవదేమో కాన్సన్ట్రేషన్, మూడవదేమో లవ్. ప్లీజ్ లవ్, ప్రేమించండి. అబ్బాయిల్ని కాదు, అమ్మాయిల్ని కాదు, పెళ్ళాలని కాదు, మొగుళ్ళని కాదు, డబ్బుని కాదు, లేకపోతే కెరీర్లని కాదు, ఫిజికల్ బాడీని కాదు. మరి దేని ప్రేమించాలి? పుస్తకాలను ప్రేమించండి, సిలబస్ని ప్రేమించండి, పుస్తకాల లోపల ఉన్న సిలబస్లో ఇవ్వబడిన టాపిక్స్ని ప్రేమించండి, నోట్స్లు రాసుకోవడాన్ని ప్రేమించండి. నోట్స్లో రాస్తున్నప్పుడు మీకు ద రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వర్క్ అంటారు. మీరు రాస్తున్న కొద్దీ ఆనందం కలగాలి, పని చేస్తున్న కొద్దీ ఆనందం కలగాలి. నేను చూడండి, మీకు ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు నా చేతిరాత్తో రాసినవన్నీ. అసలు ఎవరైనా చేతిరాత్త ఎందుకంటే ఇవాళ Ctrl+C Ctrl+V కొడితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదా ఇలాగా ఆల్రెడీ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ సిలబస్ పేపర్లు ఇస్తాయి. దీన్ని నేను చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నా దగ్గర ఉన్న అసిస్టెంట్కి ఎవరికైనా చెప్పినా చేసి పెట్టమంటే టైప్ చేసి పెడతారు. మరి నేనెందుకు రాయాలంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇలా కష్టపడుతున్నాను, దమ్ముంటే, నీకు కష్టపడ్డమనే దమ్ముంటే, నిజాయితీగా నేను క్లాస్ చెప్తున్నాను, నీకు నిజాయితీగా కష్టపడే కనుక గుణం ఉంటే, తక్కువ ఖర్చులో ఎక్కువగా నాలెడ్జ్ వచ్చేలాగా, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్ అయ్యేలాగా మిమ్మల్ని తర్ఫీదునివ్వాలన్న ఉద్దేశం. కానీ మీకు కూడా చిత్తశుద్ధి ఉండాలి. అందుకని లవ్ ద సబ్జెక్ట్స్. అందుకని ఇక్కడ వస్తే కనుక మీకు ఏపీఎస్సి సంబంధించి లా అండ్ ఎథిక్స్ అని వచ్చింది కాబట్టి అంత చెప్పాను నేను. తర్వాత 4th పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండి. మామూలే 150 మార్కులకి 2.5 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఫోకస్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఐఏఎస్ అయినా, కామన్ ఏరియాస్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిస్టరీ ఉంటుందండి. అంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్, ఇవన్నీ కామన్ ఏరియాస్. ఈ కామన్ ఏరియాస్ అన్నింటినీ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి పూర్తిగా చదివి పక్కన పెట్టుకోవడానికి అయ్యే టైం నాకు తెలుసు 5 నెలలండి. 5 నెలల కన్నా అక్కర్లేదు. అంటే 5 నెలల పాటు కనుక మీరు బాగా కష్టపడితే యూపీఎస్సీకి, ఏపీఎస్సీకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి అండ్ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే కామన్ ఏరియాస్ అన్నింటినీ
మీరు పట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ ప్రిపరేషన్ ఎలాంటిది అంటే కుమారి ఆంటీ లాంటిది. ఏది కావాలన్నా ముందు అన్నం పెట్టుకో. ఆయనేమో కర్డ్ రైస్ అడిగారు, వైట్ రైస్కి కర్డ్ కలుపు. ఆయనేమో బిర్యానీ అడిగారు, వైట్ రైస్కి బిర్యానీ పౌడర్ లేదా మసాలా కలుపు. ఈవిడేమో జీరా రైస్ అడిగింది, వైట్ రైస్కి జీరాది కలుపు. ఈవిడేమో లెమన్ రైస్ అడిగింది, వైట్ రైస్కి పులిహోర పౌడర్ కలుపు. ఈవిడేమో ఏదో టమోటా రైస్ అడిగింది, ఏదో సాంబార్ రైస్ అడిగింది, వైట్ రైస్కి సాంబార్ కలుపు. అంటే వైట్ రైస్ ఈజ్ నథింగ్ బట్ ద కామన్ ఏరియా ఫర్ ద ఆల్ దీస్ 5 ఎగ్జామినేషన్స్. ఐ రిపీట్, వైట్ రైస్ ఇక్కడ ఏమిటి అంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఆంధ్రాకి, తెలంగాణకి, యూపీఎస్సీకి ఉపయోగపడేది, ప్రిలిమినరీకి, మెయిన్స్కి ఉపయోగపడేది. అందుకని వీటన్నిటినీ కలిపి ఒక 5 నెలల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి పక్కన పెట్టుకుంటే నోట్స్ రెడీ అయిపోయినాయి కదా. దాని తర్వాత కదా మిగతా విషయాలు. ఎందుకు అలా చదవట్లేదు నువ్వు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఎందుకు ఇది చదువుతావు, అది చదువుతావు, ఇది చదువుతావు? కారణం చెప్పమంటావా? నీకు ఇవాళ 3 దుర్లక్షణాలు ఉన్నాయి. దుర్లక్షణం నెంబర్ 1, నువ్వు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో స్క్రోలింగ్ 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 బ్రౌజింగ్ బ్రౌజింగ్ బ్రౌజింగ్. నీ బతుకంతా బ్రౌజింగ్లో సరిపోతుంది. వద్దు. ఒకటే బాణం ఒకటే మాట అన్న రాముడిలాగా ఒకటే యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా ఫాలో. ఐ డోంట్ హ్యావ్, నాదే ఫాలో అవ్వాలని కాదు, ఎవరో ఒకరిది మాత్రం ఫాలో. ఏదో ఒక గురువుది మాత్రం ఫాలో. ఎవరో ఒకరిని మాత్రం గురువుగా ఎంచుకో. అందుకని ఐ రిపీట్, నీకు ఇవాళ అత్యంత బద్ధశత్రువు ఎవరంటే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే రిసోర్సెస్ ఎక్కువైపోవడం. అందుకని నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లో పెట్టు. ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్లో కాకుండా దాన్ని స్విచ్ ఆఫ్లో పెట్టు. ఇన్స్టాలో అకౌంట్లు, ఫేస్బుక్లో అకౌంట్లు, ట్విట్టర్లో అకౌంట్లు అవన్నీ అక్కర్లేదు. ఎక్కువ చూడొద్దు, ఎక్కువ చదువు. అందుకనే బ్రూస్లో ఒక మాట అంటాడు, యాక్చువల్గా నాకు 10,000 కిక్కులు వచ్చిన వాడికన్నా ఒక కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం అంటాడు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదివిన వాడు గొప్పవాడవుతాడు 10 పుస్తకాలు ఒక్కొక్కసారి చదివినప్పుడు కన్నా. అందుకని ఎక్కువ చూడకండి, ఎక్కువ చదవండి. అందుకని చదవడానికన్నా ముందు ఇలా ప్లాన్ తీసుకోండి. ఈ సెషన్ ఉద్దేశం అదే. ఒక ప్లాన్ మీ చేతిలో ఉంటే, ఐ రిపీట్, దీని ఇలా పేపర్ అంటించుకోండి, దట్స్ ఆల్, అంతే. సో అందుకని అప్పుడు మీకు మొదటి శత్రువు ఏమైంది? బ్రౌజింగ్ బ్రౌజింగ్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఆర్ సెల్ ఫోన్. రెండవది చెప్పమంటారా? మీకున్న అతిపెద్ద శత్రువు, ద మోస్ట్ ఎనిమీ ఏమిటి అంటే మీ ఫ్రెండ్స్. నువ్వు ఏదో చదవాలనుకుంటావు, వాడు ఇంకోటి ఏదో చెప్తాడు. యాక్చువల్లీ పాపం నీ మంచి కోసమే చెప్తాడు. ఆమె తప్పు చెప్పట్లేదు, నీ మంచి కోసమే చెప్తోంది, కానీ నీ రూట్ వేరు. గుర్తుంచుకో. కోల్డ్ వచ్చింది అని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే కోల్డ్ రావడానికి ఒకటే కారణం ఉండకపోవచ్చు, కొన్ని 100 కారణాలు ఉంటాయి. నీకు ఏదైనా ఒక పదార్థం పడకపోవడం కావచ్చు, ఏది ఇంకోటి 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 ఇంకోటి. ఇక్కడ నేను డాక్టర్ కాదు కానీ. అందుకని ఏ కారణం వల్ల నీకు కోల్డ్ వచ్చిందో తెలుసుకోకుండా మెడిసిన్ వేస్తే ఎట్లాగో, నీకు సూటబుల్ అయ్యేది ఆ మెడిసిన్ నువ్వు వేసుకో. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్లోకి వెళ్ళు. నీకు సూటబుల్ అయ్యే ప్రిపరేషన్ బదులు నీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాడికి సూటబుల్ అయ్యేది పంపిస్తాడు. నీకు ఫార్వర్డ్ చేస్తాడు. ఇది చదివేవా అంటాడు, అది చూసావా అంటాడు. వద్దు. నా దృష్టిలో సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ మనకి అత్యంత గొప్ప ఎనిమీలు. ఇంకా 3వ ఎనిమీ ఎవరంటే, ఐ రిపీట్, మొదటిదేమో సోషల్ మీడియా ఎనిమీ అన్నాను, రెండవదేమో ఫ్రెండ్స్ ఎనిమీ అన్నాను. ఫ్రెండ్స్ ఆర్ ద ఎనిమీగా చెప్పాలంటే 3వ ఎనిమీ ఎవరంటే ఈ ప్రిపరేషన్లో నిన్ను సర్వనాశనం చేస్తున్న బద్ధ శత్రువు ఎవరు అంటే నీకు నువ్వే. అందులో కావాలంటే అర్థంలో చూసుకో. నీ పట్ల నీకు అవగాహన కలిగి ఉండాలి. నీ బాడీ పట్ల ఎలాగైతే అవగాహన ఉండి స్నానం చేస్తావో, నువ్వు ఎలాగైతే రోజు నీ టీత్ని దంత ధావనం చేస్తావో, అలా నీ బ్రెయిన్ కూడా షార్పెన్ చేయి. ఏం చదవాలో తెలుసుకో, ఏం చదవకూడదో తెలుసుకో. ఏం చదవాలో తెలుసుకోవడానికి, ఏం చదవకూడదో తెలుసుకోవడానికి ఆయుధాలు నేను ఇస్తాను. నీకు దమ్ము ఉంటే ఆ ఆయుధాలు తీసుకుని యుద్ధం చేయి. అది నా 3 శత్రువులను పక్కన పెడదాం. నేను చెప్పాను కదా, అంటే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, ఎకానమీ, డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ద కామన్ ఏరియాస్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామినేషన్స్ అండి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2లో 2 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అని. ప్రిలిమినరీకి ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్ట్ ఎగ్జామినేషను, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని,
150 మార్కులకి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. 150 గుర్తుంచుకోండి, అన్నింటిలో 150 గ్రూప్ 1 గ్రూప్ 2లో. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత మెయిన్స్ వచ్చేసరికి 2 పేపర్లు ఉంటాయి. అందులో మొదటి పేపర్ ఏమో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ జిఎస్లో ప్రిలిమినరీలో టెస్ట్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏపీ హిస్టరీ ఉంటుంది. అక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ 5 చాప్టర్లు ఉన్నాయి. 75 మార్కులు అక్కడ, 75 మార్కులు ఇక్కడ. టోటల్గా 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ 5 చాప్టర్లు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను మీకంటే ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ సిలబస్ని క్రిస్టల్ క్లియర్గా ఇచ్చింది. అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. సిలబస్ని కనుక ముందు పెట్టుకుంటే రెఫరెన్స్ పుస్తకాలు తెలుసుకోవడం ఈజీ. రెఫరెన్స్ పుస్తకాలు లేకపోతే ఏవైతే లేవు ఐడెంటిఫై చేసి వాటిని మనం ప్రత్యేకంగా రిసోర్సెస్ ఎంచుకుంటే చాలు. నేను అవి కూడా ఐడెంటిఫై చేసి మీకు ఇవ్వబోతున్నాను. అంటే ఏ ఏరియాస్ అయితే రెఫరెన్స్ పుస్తకాల్లో దొరుకుతాయో వాటిని ఐడెంటిఫై చేశాను. సరే, వాటిని ఐడెంటిఫై చేయకపోయినా పర్లేదు, కానీ దొరకనివి కొన్ని ఉన్నాయి. ఏ రెఫరెన్స్ పుస్తకాల్లో కూడా దొరకని కొన్ని ఏరియాస్ అటు సివిల్స్లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 1లోనూ ఉన్నాయి, ఇటు గ్రూప్ 2లోనూ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ మళ్ళీ కామన్. అంటే ఒకటే ఎందుకు లేని టాపిక్లు రెఫరెన్స్ పుస్తకాల్లో ఎందుకు ఉండవనే డౌట్ మీకు రావాలి. రెఫరెన్స్ పుస్తకం అనేది 2 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, 3 ఏళ్ల కిందట రాసి ఉండవచ్చు, తప్పేం కాదు. వాడు ప్రతిరోజు ఇక్కడ అప్డేట్ చేస్తారు. కానీ ప్రతిరోజు అప్డేట్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్. అందులో న్యూస్ పేపర్లలోంచి, కరెంట్ అఫైర్స్లోంచి కొన్ని క్లిప్పింగ్స్తో సహా నేను మీకు చూపించి ఏది ఎలా ఉంటుందో కూడా, ఎలా వాటిని సమకూర్చుకోవాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అందుకని గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెకండ్ పేపర్గా మనం చూస్తాం మెయిన్స్లో. అది కూడా అంతే, 75 + 75 మళ్ళీ 5 చాప్టర్లు టోటల్గా 150 మార్కులు. ఒక విధంగా చెప్పాలి అంటే 150 మార్కులు, 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. 2.5 గంటలైంది 150 నిమిషాలు అంటే. ఓవరాల్గా ఈ మొత్తం పేజీలు 2 అటు ఇటు తిప్పితే మీకు ఏం అర్థం కావాలి అంటే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ నా అరచేతిలో ఉన్నట్లు లెక్క, నా గుప్పెట్లో ఉన్నట్లు లెక్క. ఇది అరచేతిలో స్వర్గం కాదని, ఇది ఏదో ఇంతింతై వడుడింతై మరియు దానంతై అబో వీధిపోయినంత అన్నట్టుగా పొట్టిగా అనిపించే వామనుడు మహావిష్ణువు అయినట్టుగా, త్రివిక్రముడైనట్టుగాను, ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టుగాను ఈ ఒక్క పేజీతోటి ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అనే 3ంటిని మనం సాధించవచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం జనరల్ ఎస్సే గురించి వెళదాం.